భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. 5 రోజుల్లో 3 దేశాల్లో పర్యటించిన మోదీ 31 మంది ప్రపంచ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముందుగా నైజీరియా పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడి నుంచి బ్రెజిల్ చేరుకుని G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. చివరిగా కరేబియన్ దేశం గయానాకి వెళ్లారు. అక్కడ తనకు లభించిన అద్భుతమైన ఆతిథ్యం గురించి సోషల్ మీడియా ద్వారా భారత ప్రజలకు మోదీ వెల్లడించారు. గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆ దేశ ప్రజల ఆతిథ్యానికి, వారు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ఎక్స్లో చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తన ఇంట్లో మోదీకి పసందైన విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రత్యేక ఆకర్షణ కలువ పువ్వు ఆకులు. ఈ ఆకుల్లో భోజనం చేయడం అనేది గయానా సంస్కృతిలో భాగమట. అందుకే మోదీకి ఈ కలువ పువ్వు ఆకుల్లోనే ఇర్ఫాన్ అలీ భోజనం వడ్డించారు. అది కూడా 7 రకాల కూరలతో కూడిన భోజనం. అందుకే ఈ విందు గురించి ప్రత్యేకంగా మోదీ వెల్లడించారు. గడిచిన 50 ఏళ్లలో గయానాలో పర్యటించిన తొలి భారత అధినేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఈ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడానికి, సాంస్కృతిక చారిత్రక బంధాలు దృఢంగా మారడానికి మోదీ పర్యటన దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గయానా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కరేబియన్ దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. అలాగే ఇండియా కరేబియన్ కమ్యూనిటీ 2వ సదస్సుకు మోదీ సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు. గయానా పార్లమెంటులో ప్రసంగించారు. గయానాలో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి కమ్యూనిటీ ప్రోగ్రాంలో మాట్లాడారు. అంతేకాకుండా ప్రధాని మోదీని గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్తో గౌరవించారు. అలాగే గయానాలోని హిందూ పాఠశాల సరస్వతి విద్యా నికేతన్ను మోదీ సందర్శించారు. India's growth has not only been inspirational but also inclusive. In just 10 years, India has grown from the 10th largest economy to the 5th largest. And soon we will become the 3rd largest. My experience has reaffirmed you can take an Indian out of India, but you cannot take India out of an Indian.